పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము జారని అడుగులు. ప్రియులారా, ప్రభువు తన వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి మనకు మార్గము చూపుతున్నాడు. ఆయన వాక్యము మన పాదములకు దీపమును త్రోవకు వెలుగునై ఉన్నది. 119వ కీర్తన 105వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు తమ జీవితమందు దైవ చిత్తాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. ప్రియులారా, ఇది హఠాత్తుగా బైబిల్ తెరిచి ఒక వచనము మీద వ్రేలు పెట్టి చూచుట కాదు. అనుదినము ఆహారము భుజించుచున్న ప్రకారం ఆకలి దప్పులతోనూ ఆసక్తితోనూ నిర్మలమైన వాక్యమను పాలను ఆశించుట. దైవ నడిపింపు కొరకు జార్జ్ ముల్లర్ కనిపెట్టారు. 10,000 మంది అనాథ పిల్లలను పోషించిన అతడు మనుష్యుల సహాయమును కోరక మోకాళ్ళ మీద నిలబడి దైవ సంకల్పమును వెదికాడు. అందువలన జీవితమంతా ప్రభు చక్కగా నడిపించాడు. జార్జ్ ముల్లర్ గారికి అనాథ పిల్లలకును ఎటువంటి కొదువ ఉండలేదు. ప్రియులారా, దేవుడు మనలను ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. సత్యస్వరూప్యగు ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మను నడిపించును అని క్రీస్తు చెప్పారు. యోహాను సువార్త 16:13వ వచనం. ప్రియులారా, యేసుక్రీస్తు జీవితము ఆత్మతో నడిపింపబడు జీవితముగా ఉంది. ఆత్మ ద్వారా జన్మించెను, ఆత్మ ద్వారా ఎదిగెను, ఆత్మ ద్వారా అరణ్యానికి వెళ్ళెను, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చెను, ఆత్మ సహాయంతో బోధించెను, బలమైన కార్యములను జరిగించెను, సిలువను ఎదుర్కొనెను, పునరుద్ధానుడైన మహిమలో ప్రవేశించెను. తన భూ జీవితమంతటిని నడిపించిన అదే ఆత్మను తన శిష్యులకు దయచేశాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు చదవండి. అపోస్తలులను దేవుని ఆత్మ ఎంత చక్కగా నడిపించిందో గ్రహిస్తారు. వెళ్ళి రథమును కలుసుకోవలసినదిగా ఫిలిప్పును ప్రేరేపించాడు. అపోస్తల కార్యములు 8:27. కొర్నేలి పంపిన మనుష్యులతో వెళ్ళమని ప్రేరేపించాడు. అపోస్తుల కార్యములు 10:20. ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఆటంకపరిచాడు. బెతూనియకు వెళ్ళనీయలేదు. అపోస్తుల కార్యములు 16:6-7 వచనాలు. ప్రియులారా, దైవ చిత్తానుసారముగా సేవ నిమిత్తము ఫిలిప్పీ పట్టణానికి నడిపించి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. దేవుని సంఘమా, నేడును ప్రభు తన బిడ్డలను నడిపించుచున్నాడు. దేవదూతలను పంపి తన సంకల్పాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అనుకొనని సంఘటనల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ప్రకృతి ద్వారాను స్వప్నములు దర్శనముల ద్వారాను మనతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయనను పట్టుకొనండి. ప్రతి ఉదయము ఆయన సంకల్పము కొరకు మీరు వేచి చూడండి. దేవుడు మీతో ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మీ అడుగులు జారనీయడు. నేను నడిపించు నీ దేవుడు నీతో ఉన్నాడు. దేవుని కృప మీ అందరికీ మెండుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. దేవానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మీరే తోడుగా ఉండండి ప్రభువా. కృపామయుడా, తండ్రి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనొచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించి నాయన వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. మీరే కృప చూపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.